శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూ ఉంటారు. స్వామివారి దర్శనం కోసం. ఎందుకంటే సంవత్సరంలో ఈ రకంగా అంటే కొంతమంది 9 రోజులని, కొంతమంది ఇట్లా 11 రోజులని, కొంతమంది మండలం 41 రోజని ఇట్లా రకరకాలుగా వేస్తూ ఉంటారు. అదేవిధంగానే 3 రోజులు మరీ ఇబ్బందులుగా ఉన్నవాళ్ళు ఒక రోజులోనే కూడా ఇరుముడి కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతుంది. జ్యోతి వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో లక్షలాది మంది భక్తులు వెళ్తారు. ఈ మధ్య మనం చూసాం అక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. పంబా నది వద్ద కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అనారోగ్య కారణాలు అవన్నీ వస్తున్నాయి. అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో దానిపైన చాలామంది భక్తులు ఒక ఆందోళన చెందినప్పటికీ కూడా స్వామివారి పైన భక్తితో చాలామంది వెళ్తూ ఉన్నారు. సో మనం చూస్తే విజువల్స్లో కూడా కొంతమంది భక్తులు చూడొచ్చు. ఇరుముడి కట్టుకుని ఎంత అద్భుతంగా ఆలయాల వద్ద స్వామివారిని అంటే లోకల్గా దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల వద్ద అయ్యప్ప స్వామి గుడుల వద్ద అక్కడ ప్రత్యేకంగా ఇరుముడి కట్టుకుని అంటే అంటే వాళ్ళు నోసినటువంటి నోములకు సంబంధించి కొద్ది రోజుల పాటు కూడా పరమ పవిత్రంగా స్వామి జపం చేసుకుంటూ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుని దాని తర్వాత ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉంటారు. శబరిమలకి ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే భక్తుల సందర్శనార్థం అక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ దేవస్థాన అధికారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు, మనకు తిరుచానూరు సమీపంలోని అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఒకసారి మనం చూస్తున్నట్లయితే కొంతమంది భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిత్యం కూడా ఈ రకంగా అంటే ఇరుముడి కట్టుకొని ఇక్కడ దర్శనం చేసుకొని కూడా అక్కడే శబరిమలైకి వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇది అంటే ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న ఆలయాల వద్ద కూడా ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయాల వద్దకు చేరుకుని ఈ రకంగా సందడిగా ఈ రకంగా ఇరుముడి కట్టి జాగ్రత్తలు తీసుకొని అక్కడ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సుదూర ప్రాంతాలు కాబట్టి కొంతమంది వాహనాల్లో వెళ్తూ ఉంటారు, కొంతమంది అంటే ట్రైన్స్ బుక్ చేసుకుంటారు, మరి కొంతమంది బస్సుల్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ సౌకర్యాలు బట్టి వెళ్తూ ఉంటారు. సో మొత్తం మీద మనకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి అక్కడ వాళ్ళు ఈ రకంగా ఇరుముళ్ళు కట్టుకొని ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారు. దాదాపుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వాహనాల్లో వెళ్ళే సందర్భంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని చూడండి ఎంత చక్కగా ఇరుముడి తల మీద పెట్టుకుని స్వామివారికి సంబంధించి ఎంతో పవిత్రంగా మాల ధరించి దాని తర్వాత వాళ్ళు ప్రయాణించే వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుని అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఆయన పటాన్నే ముందు వాహనానికి ముందు భాగంలో పెట్టుకుని ఆయనకి ఫస్ట్ ప్రధాన పూజలు చేసుకున్న తర్వాత ఆ ఇరుముళ్ళన్నింటినీ కూడా వెనకన లగేజీ వద్ద భద్రపరుచుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అంటే జాగ్రత్తగా వెళ్ళి స్వామికి ఆ ఇరుముడిని చెల్లించి రండి అంటూ కూడా వాళ్ళకు చెప్పి దగ్గరుండి ప్రయాణానికి సంబంధించి సుఖంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుని అందరూ కూడా చెప్పి అక్కడి నుంచి కూడా తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. సో ఇది ఈ రకంగానే ఉంటుంది అయ్యప్ప స్వామి ఇరుముడి అంటే. ఆ ఇరుముడి ఎంతో పరమ పవిత్రంగా అర్చకులు కడుతూ ఉంటారు ఆలయాల్లో. మాల ధరించిన తర్వాత వాళ్ళు ఉండాల్సినటువంటి రోజులు ఉండి దాని తర్వాత ఈ కార్యక్రమం